ఇట్లా చేయించుకోవాలి అనుకుంటున్నాము మేము సొంతంగా. బట్ మాకు ఇట్లా మేము అనుకున్న డిజైన్లో దొరకలేదు. సో అందుకని మా మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇదండి ఇది బోత్ గిఫ్ట్ ఇచ్చారు అనమాట. కప్స్ 2 వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆవు అనమాట. ఈ ఆవు వచ్చేసి నేను మాకు తెలిసిన అంకుల్ షాప్లో కొనుక్కున్నాం అనమాట. చాలామంది ఇట్లాంటివి ఇంట్లో పెట్టుకుంటే మంచివి అన్నారు కాబట్టి మేము కూడా తెచ్చుకున్నాము. ఇది మా తమ్ముడు నాకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు. అండ్ ఇది నేను మా తమ్ముడికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. బైక్ చూడడానికి రియల్ బైక్లో ఉంటాయి కానీ రియల్ కాదండి, జస్ట్ నార్మల్. ఇది స్టాండ్ కూడా ఇచ్చారు. ఇట్లాంటి నిల్చుంటుంది అండ్ ఇట్లాంటి. అండ్ ఇది అప్ పై ఇట్లా అప్ అంటే ఉంటాయి కదా బ్యాగ్స్, వెనుక వస్తాయి. సో ఈ బైక్ అయితే మేము మా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ నిక్కి గిఫ్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇది కొనుక్కోయాము మేము. ఇది మా బర్త్డేకి, ఇది నా బర్త్డేకి. సో తనకి చెప్పట్లేదు. సో ఇది వచ్చేసి వాళ్ళు అయితే వాళ్ళ గుడి వెళ్ళినప్పుడు కస్టమర్ చేయించుకునే డిజైన్ కాదు, నార్మల్ టాయ్ అనమాట. వాళ్ళ చెల్లికి అయితే టాయ్ కొని ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నిక్కి చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫోటో అండ్ ఒక టైం అయితే వీళ్ళు తెచ్చుకున్నారనమాట. అంటే అప్పుడు చిన్న బేబీ కదా, అప్పుడు బాగుంటుందంటే తెచ్చుకున్నారు. అండ్ ఇది వచ్చేసి చాలా మందికి తెలుసు, నాకు తెలుసు కదా. ఇది స్టాకింగ్ ట్రీ. హాయ్, హలో, బాగున్నావా? సో మనం ఏం మాట్లాడితే మాట్లాడుతుంది. అండ్ దీంట్లో సాంగ్ కూడా వస్తుంది. సో ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ గిఫ్ట్ అయితే. బట్ ఇది మాది కాదు, మా ఫ్రెండ్ ఇది.